శ్రీశైల క్షేత్ర సమీపంలో ఉన్న శిఖరేశ్వరం, ఫాలధార, పంచధార, హటకేశ్వరం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశాలు. ఈ మూడు ప్రదేశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోనండి శిఖర దర్శనం మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇలా కనబడుతుంది. అక్కడ నంది కొమ్ములలోంచి శ్రీశైలాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. అంటే శిఖరేశ్వర్ నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాన్ని శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్న నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి ప్రధాన విమాన గోపురాన్ని దర్శించడం ఆనవాయితీ. అదిగోనండి అక్కడ చూస్తున్నారు ఒక అమ్మ, చూడండి నంది కొమ్ముల మధ్య నుండి శ్రీశైల శిఖర దర్శనం చేస్తున్నారు. ఇదే పైన కనబడుతున్నటువంటిది శ్రీశైల శిఖరం. మెట్లు ఎక్కడం చాలా కష్టంగా అయిపోయింది. ప్రక్కనే ఒక రోడ్డు కూడా ఉన్నది. రోడ్డు ద్వారా నడిచి వస్తే ఈజీగా పైకి రావచ్చు. మాకు ముందుగా తెలియక మెట్లెక్కి వచ్చాము. ఇక్కడ ఇవన్నీ చూడండి శివలింగాల్లాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతమంతా అత్యంత రమణీయంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగోనండి మెట్లు ప్రక్కనే వేసినటువంటి రోడ్డు చక్కగా నడిచి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. చాలా బాగుంది ఈ రూట్ అమ్మట వెళితే ఆయాసం లేకుండా మనం శిఖర దర్శనాన్ని చేయవచ్చు. ఇటు వస్తూ ఉంటే ఎడమ ప్రక్కన ఒక కోనేరు కనిపించింది. ఇదిగోనండి అద్భుతమైనటువంటి పర్వత దృశ్యం. ఇదిగోనండి కోనేరు కనిపించింది. ఈ కోనేరు ప్రత్యేకించి ఏర్పాటు చేసినట్లుగా అనిపించింది, కానీ మెయింటెనెన్స్ సరిగా లేక అది అంతగా బాగుండలేదు. ఇక్కడే టోల్ గేట్ కూడా పెట్టి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడండి. శ్రీశైలం నుండి శిఖర దర్శనం 8 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి శ్రీశైలం వైపు 4 కిలోమీటర్లు వెళితే ఫాలధార, పంచధార, హటకేశ్వరం 3 ఒక్కచోటనే ఉంటాయి. శ్రీశైలం నుండి ఇవన్నీ చూపించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ఆటో వాళ్ళు 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనం విడివిడిగా వెళ్ళినా ఆటోకి వెళ్ళినా అంతకంటే ఎక్కువే అవుతుంది. కాబట్టి ఆ 150 రూపాయలు ఆటో వారికి ఇచ్చి మనం ఈ 3 ప్రదేశాలను చూడటం బాగుంటుంది. ఇదిగోనండి ఇంకొక 4 కిలోమీటర్లు వచ్చేసరికి ఫాలధార, పంచధార అనేటువంటి ఒక పుణ్యస్థలం మనకు కనబడుతుంది. ఈ స్థలం యొక్క విశేషం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శారదా చంద్రమౌళేశ్వర ఆలయం, ఫాలధార, పంచధార. శ్రీశైలం నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద లోయ ఇది. పరమశివుని నుదుటను ఫాలభాగం నుండి ఉద్భవించిన నీటిధారని ఫాలధార అని అంటారు. అలాగే 5 ధారలుగా ప్రవహించే నీరు పంచధారలుగా పిలువబడుతుంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలుసు. పూర్వం ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ తపస్సు ఆచరించి ప్రసిద్ధమైనటువంటి శివానంద లహరి గ్రంథాన్ని రచించిన పవిత్ర స్థలం ఇదే. ఇక్కడ లోయలోకి దిగేటువంటి మెట్లు చూడడానికి కష్టంగా అనిపిస్తాయి, కానీ చాలా సులువుగా దిగవచ్చు. లోపల అందమైనటువంటి దృశ్యాలు మనకి కనబడతాయి. ఈ చుట్టుప్రక్కల అనేక ఆయుర్వేద మెడిసిన్స్ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇవి ఫాలధార, పంచధారలను మనము తాకి నెత్తి మీద జల్లుకుంటే సర్వ పాపాలు పోతాయి. ఇక్కడ చాలామంది సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక సరస్వతి అమ్మవారి ఆలయం కూడా, చిన్న ఆలయం ఉంది. ఇక్కడ నుంచి ఆ కొండను చూడండి, ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. మెట్లులా ఉన్నది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అదిగో వెనకాల కనబడుతున్న చిన్న ఆలయమే సరస్వతి ఆలయం. ఈ చుట్టుపక్కల ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నది. ఎవరైనా 5 నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది.
చూడండి, పచ్చని అటవీ ప్రాంతం, దట్టమైనటువంటి అరణ్యం, చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఆది శంకరాచార్యుల వారి విగ్రహం. పాలధార, పంచధార. ఇక్కడ నీరు 5 ధారలుగా రావడం వల్ల దీనిని పంచధారలు అంటారు. పరమేశ్వరుని 5 ముఖాల నుండి వచ్చినటువంటి నీరు అని కొంతమంది అంటారు. ఇది 5 నదుల సంగమం అని, 5 నదుల నుంచి వచ్చేటువంటి నీరు ఇక్కడికి రహస్యంగా వస్తుందని చెప్తూ ఉంటారు కొంతమంది. ఏది ఏమైనాను ఇది చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం, పుణ్యతీర్థం. ఓం నమ శివాయ. శ్రీ శారదా చంద్రమౌళేశ్వర శంకర మందిరం. అక్కడి నుంచి మెట్లు పైకి వచ్చిన తర్వాత రోడ్డుకి దాటుకొని ఒక 1/2 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయగానే హటకేశ్వరం అనేటువంటి పుణ్యక్షేత్రం వస్తుంది. పూర్వం ఇక్కడ హటకేశ్వర మహారాజు శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. బంగారు లింగాన్ని ప్రతిష్ఠించారని కథనం. ఇది శ్రీ లలితాంబ ఆశ్రమం. ఈ ప్రదేశాన్నే హటకేశ్వరం అంటారు. పూర్వం ఇక్కడ హటకేశ్వర మహామహర్షి శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి బంగారు లింగాన్ని ప్రతిష్ఠించారని కథనం. ఇక్కడ శివలింగాన్ని హటకేశ్వరుడని పిలుస్తారు. సిద్ధనాగార్జునుడు ఇక్కడ రసవాద ప్రయోగాలు చేశాడని జనశ్రుతి. ఈ ప్రదేశం చాలా అద్భుతంగా, ఆనందంగా ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వస్తే సాక్షి గణపతి దేవాలయం మనకు కనబడుతుంది. ఈ సాక్షి గణపతి ఆలయంలోకి ప్రవేశించి గణపతిని దర్శనం చేసుకొని, అయ్యా నేను శ్రీశైలం వచ్చాను, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ఈ గణపతిని కోరగానే గణపతి మనకి పరమశివునికి రికమెండేషన్ చేస్తాడు. శ్రీశైలం వచ్చినట్లు హాజరు ఇక్కడ వేస్తారట. ఆ మహత్యం కలిగినటువంటి గణపతి సాక్షి గణపతి అంటారు. శివునికి సాక్ష్యం చెప్పేటువంటి వాడిని సాక్షి గణపతి అంటారు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ శ్రీశైలం నుండి మార్కాపురం వచ్చే రూట్లో ఈ 4 క్షేత్రాలు ఉన్నాయి. ఈ రూట్లో ఇంకా పుణ్యక్షేత్రాలు అయిపోయినాయి. ఇంకా చుట్టుపక్కల చాలా ప్రదేశాలు, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మా రాబో వీడియోలను వీక్షిస్తూ ఉండండి. పాతాళగంగ, శివాజీ మహారాజ్ స్మారకము, మహిమగల వీరభద్రస్వామి ఆలయం, ఇవన్నీ